ఇరాన్ రకరకాల చర్యలు, ఒక పక్కన యుద్ధ వాతావరణం, ఇజ్రాయెల్ ఎయిర్ బేస్ల మీద దాడులకి నడుపుతూ ఉండటం, ఇంకొక వైపున శాంతం ఇరాన్నే లేపేయడానికి అమెరికా ప్రయత్నిస్తున్నటువంటి వేళ ఇప్పటికే సాధారణ ప్రజల ప్రాణాలు తీసింది, ఉద్యమకారుల ప్రాణాలు తీసింది, ఉరి తీసింది, కాల్చి చంపింది. అట్లాగే మరి కొంతమందిని, వేలాది మందిని జైళ్లలో పెట్టింది. అట్లాగే ఒక కెనడా పౌరుడిని చంపింది. తాజాగా ఇరాన్ అపర కోటీశ్వరుడైనటువంటి ఫేమస్ సడీనియా కేప్స్కి సంబంధించినటువంటి యజమానిని అరెస్ట్ చేసింది. మొహమ్మద్ సయీనియా ఎవరైతే ఉద్యమకారులకి అతను ఆర్థికంగా సహకరించాడు, ఆహారపరంగా సహకరించాడు అన్నటువంటి కాన్సెప్ట్ మీద అతని మీద చర్యలు తీసుకుంది. అదే సందర్భంలో అతని ఆస్తులు, వందల వేల కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంది. అతని మీదన ఏదైతే ఇరాన్లో జరిగినటువంటి డ్యామేజెస్ని కంట్రోల్ చేయడానికి గాను ఇతని ఆస్తిని స్వాధీనం చేసుకుంటుంటాం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. తద్వారా మేము ఎంతకైనా దిగజారుతామన్నటువంటి విషయాన్ని మరొకసారి ధృవీకరించుకుంటోంది ఇరాన్. అదే కీలకమైనటువంటి పరిణామం.